వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సభ జరగకుండా అడ్డుపడుతున్న బీఆర్ఎస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ సభలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఆడబిడ్డలను అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారని ధ్వజమెత్తారు. ఒక అక్క తనను నమ్మించి నడి బజార్లో వదిలేసిందన్నారు. మరో అక్క తనపై 2 కేసులు పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ వల్ల తాను కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పటికీ వారిని నేను సొంత అక్కలుగానే భావిస్తున్నానని సీఎం తెలిపారు. తనకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, మంత్రి సీతక్కను తాను ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటానని గుర్తు చేశారు. కానీ తమ్ముడిని నమ్మించిన అక్కలు మాత్రం పదవులు పొంది మంత్రులయ్యారంటూ కామెంట్ చేశారు. సొంత చెల్లెలు ప్రస్తుతం జైల్లో ఉందని, ఆ చెల్లెలు గురించి మాత్రం ఎవరు ఎక్కడ మాట్లాడారని చురకలంటించారు. ఆనాడు ఓ దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బర్తరఫ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరతారనే విస్తృత ప్రసారం సాగింది. ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బండ్ల ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్న వార్తలు వైరల్గా మారాయి. ఇటీవల అసెంబ్లీ లాబీలో కేటీఆర్ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి కేసీఆర్తో భేటీ తర్వాత తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ గద్వాల ఎమ్మెల్యే సైతం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలో జరిపిన భేటీకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. ప్రత్యేకంగా ఆయనతో భేటీ అయ్యారు. బండ్ల కాంగ్రెస్ ను వీడి వెళ్లడం లేదని, ఆయన పార్టీలోనే ఉన్నట్టు వెల్లడించారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని జూపల్లి తెలిపారు. మరోవైపు తానెందుకు అసంతృప్తితో ఉన్నానో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జూపల్లికి స్పష్టంగా వివరించినట్టు తెలుస్తుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్లో చేరానని, సాగునీటి సమస్య పరిష్కారం కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఎమ్మెల్యేను అసంతృప్తికి గురిచేసినట్టుగా సమాచారం. కాగా బడ్జెట్లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 105 కోట్లు మాత్రమే కేటాయించారు. మరో కారణం నియోజకవర్గంలో పార్టీలో పెరిగిపోయిన ఆధిపత్య పోరని తెలుస్తుంది. ఒకే పార్టీలో ఒకవైపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత వర్గాల మధ్య అంతర్గత పోరు ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం దీనిపై మౌనంగానే ఉండడంతో ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. వర్గ పోరు, ఎమ్మెల్యే వర్గం అనుచరులపై కేసులు, ఇతర అంశాలపైన మీడియా జూపల్లి కృష్ణారావును ప్రశ్నించగా నియోజకవర్గ అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారని, మిగిలినవన్నీ అప్రాధాన్య అంశాలుగా ఆయన కొట్టిపారేశారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల చేతికి నేరుగా పెన్షన్లు అందిస్తున్నారు. గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తం అందజేసి ఏర్పాట్లు చేశారు. అవ్వాతాతలకు 2వ పింఛన్ల పండుగ జరుగుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. అనంతపురంలోని 30వ డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే నెల్లూరు 48వ డివిజన్ పోర్లుకట్ట ప్రాంతంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పొంగూరు నారాయణ పింఛన్లు పంపిణీ చేశారు. ఆప్యాయంగా పలకరించి 4000 పింఛన్ను నగదు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు ఇంటింటికి అందించడమే టీడీపీ లక్ష్యమని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. చీరాలలో లబ్ధిదారులకు పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసిన రేవంత్ ఇలాంటి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేసేలా ఆర్డినెన్స్ తెస్తామన్నారు. మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ 2023 డిసెంబర్లో ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ బలమైన వాదనలు వినిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీం అనుకూల తీర్పిచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్తామని చెప్పి కేసీఆర్ మాదిగలను మోసం చేశారని విమర్శించారు. మాదిగ సోదరులకు న్యాయం చేయడానికి తాము ముందుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ సోదరులు ఎంతో పోరాటం చేశారని చెప్పారు. వారి పోరాటానికి తగ్గ ఫలితం దక్కిందన్నారు రేవంత్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వర్గీకరణను సమర్థించిన సుప్రీం దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6-1తో తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాదిగా అందులోని ఉపకులాలు 27 ఏళ్లకు పైగా చేసిన పోరాటం ఎట్టకేలకే ఫలించిందని అన్నారు. ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా పోరాటం చేసి అమరులైన ఎంఆర్పీఎస్ సోదరులకు అంకితం ఇస్తున్నట్లు మందకృష్ణ చెప్పారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థలు ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని తెలిపింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును పలువురు రాజకీయ నేతలు స్వాగతిస్తున్నారు. కాగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సీఎం రేవంత్ 6 ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి న్యాయవాదిని నియమించారని పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవడంతోనే న్యాయం, ధర్మం గెలిచిందని చెప్పారు. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని తమ కల సాకారమైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపైన ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందిస్తూ ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానని గుర్తు చేశారు. అధర్మమే తాత్కాలికమైన ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పానని, న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎంఆర్పీఎస్ పోరాడిందని, ఇన్నేళ్ల పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఎంఆర్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితమిస్తున్నట్లు చెప్పారు. అనుకూల తీర్పునిచ్చిన జడ్జీలకు, ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధాని మోడీకి, ముందుకు నడిపించిన వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డికి కూడా మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తిన అధికారులు దిగువనున్న సాగర్కు నీటిని వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి 2,82,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. తెలంగాణలోని జలాశయాలకు వరద కొనసాగుతుంది. సాగర్లో 312.5 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 172.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 3,17,000 క్యూసెక్కులు ప్రవాహం ఉండగా 45 గేట్లు ఎత్తి 3,19,000 దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలకు 8 టీఎంసీలు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి 3.42 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 4.4 లక్షలు వదులుతున్నారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుంది. జలాశయాల్లో 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 212.9 టీఎంసీలు నిల్వ ఉంది. భద్రాచలం వద్ద 42.9 అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 5,166 క్యూసెక్ల వరద వస్తుండగా 80.5 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 36,464 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి 10,600 క్యూసెక్కుల వరద వస్తుండగా 20 టీఎంసీలకు 16.70 టీఎంసీల నిల్వ ఉంది. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు 13,000 క్యూసెక్కులను తరలిస్తున్నారు. మిడ్ మానేర్లో నీటి నిల్వ 11 టీఎంసీలకు చేరుకుంది. మంజిర పరిధిలో సింగూరు ప్రాజెక్టుకు 991 క్యూసెక్కుల స్వల్ప ప్రవాహం ఉండగా నీటి నిల్వ 14.6 టీఎంసీలకు చేరింది. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి 6,724 క్యూసెక్కుల వరద వస్తుండగా 2 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2 రోజులలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ సిటీలోనూ మోస్తారు వానలు పడతాయని, సిటీ శివారు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో జల్లులు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉంటాయని, వర్షం సమయంలో చెట్లు కిందకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇవాల్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణతో పాటు హైదరాబాద్ సిటీలోని చల్లని వాతావరణమే ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 364 మిల్లీమీటర్లుగా ఉంటే ఇప్పటి వరకు 461 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ కంటే 27% అధికమని స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తల్లిపాలే బిడ్డకు రక్ష అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. స్థానిక నాయకులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. తల్లిపాల ప్రాధాన్యతపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కలిగిస్తామని సత్యకుమార్ తెలిపారు. అనేక రకాల అపోహల కారణంగా కానీ ఇతరత్ర కారణంగా కానీ తల్లులు బిడ్డలకు పాలివ్వడం ఇచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. దానివల్ల తల్లికి మంచిది కాదు, బిడ్డకి మంచిది కాదు. తల్లి పాలలో ఉన్న పోషకాహారాలు కానీ ఔషధ శక్తి కానీ ఇక ఏ మందులో లేదు. తల్లి పాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం కూడా లేదు. మన సమాజంలో మన రాష్ట్రంలో ఈ అవగాహన లేని కారణంగా ముర్రుపాలు కానీ తర్వాత 6 నెలలు 2 సంవత్సరాల బిడ్డకు రొమ్ము పాలు అందిస్తే మంచిది, సంవత్సరం పాటైనా కనీసం అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవి తక్కువ కావడం వల్ల 5 సంవత్సరాల్లోపు పిల్లలు డయేరియా బారిన పడడం, న్యూమోనియాతో మరణించడం, మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పింఛన్ల పంపిణీ ఏపీ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి లబ్ధిదారుల చేతికి పింఛన్ అందించారు. వృద్ధులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాన్యం జిల్లా సాలూరులోని మంత్రి గుమ్మిడి సంధ్యారాయని, ప్రకాశం జిల్లా పాకాలలో మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. రూపాయలు ఆయన డయాలసిస్ పేషెంట్ అయితే 10,000 రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ 10,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్కి 100% వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000, అదేవిధంగా వితంతు పెన్షను 4, వితంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000. ఈ విధంగా పేదవాళ్ల మీద చిత్తశుద్ధితో ప్రకటించి ఇస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి. ఇంకా రేపు ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్దారులు అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది తొందరలో. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి పనుల పేరిట 200 కోట్లు దోచేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పటి సాగునీటి పారుదల శాఖ అధికారులు కుమ్మక్కై పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. మనుబోలు మండలంలో చెరువులు, కాలువల పనులు చేసినట్టు మోసం చేశారంటూ రైతులతో కలిసి సోమిరెడ్డి పరిశీలించారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును కోరుతామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్లో భారీ కుంభకోణాలు జరిగినాయి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ NREGS మొత్తం 200 కోట్లు ఎత్తేశారు. మొన్న జనవరిలో పనిచేసినట్టు ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేశారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది, ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు, ఆ ఊర్లో రైతులు చేసుకునేవాడు. ప్యాకేజీలు చేసేశారు. 18 కోట్ల 70 లక్షల పనులు 5 ప్యాకేజీలు చేశారు. గోవర్ధన్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలీదు, టెండర్ పిలిచిన తెలీదు. ఎందుకంటే పారబెట్టలే, ఒక కొడవలు పెట్టలే, ఒక జేసీబీ బకెట్ పెట్టలే, ఒక హిటాచీ రాలే, డబ్బులు తినేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మందకృష్ణ మాదిక నాయకత్వంలో వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరించారని జవహర్ గుర్తు చేశారు.
కులాల మధ్య జగన్ చిచ్చుపెట్టి చలికాచుకున్నారని, మాదిగలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప ఏనాడు వర్గీకరణపై మాట్లాడలేదని విమర్శించారు. దళిత జాతి విద్య, వైద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని, మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలని జవహర్ ఆకాంక్షించారు. వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు వర్గీకరణ బీజం పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సుదీర్ఘకాలం 30 ఏళ్ల పైగా పోరాటం చేసి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఫలితాలని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదిగ వెలికి, అదేవిధంగా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగేటటువంటి రోజుగా దీన్ని భావించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో దళిత హక్కులు అనేది ఐక్యంగా కలిసి పోరాడాలి. దళితులందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. కేవలం వర్గీకరణ అనేది వాటాలే తప్ప ఈరోజు దళితుల ఐక్యతను ఏ విధంగా దెబ్బతీయవనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకొని ఐక్యంగా ముందుకు వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ రోజు వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వర్గీకరణ చేసేటటువంటి అవకాశం ఆయన నాయకత్వంలో రావడం చాలా సంతోషం. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. యావత్ మాదిగ ఉపకులాల జాతులన్నీ కూడా ఈరోజు హర్షాతిరేకాలు, ఆనందోత్సవాలు గడుపుకునేటటువంటి సందర్భంగా దీన్ని భావించాలని కోరుతా ఉన్నాం. కేరళ వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కేరళ సీఎం సహాయ నిధికి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించిన అదానీ వయనాడు విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు తమ సంస్థ అండగా ఉంటుందని అదానీ తెలిపారు. అదానీతో పాటు ఆర్పీ గ్రూప్ చైర్మన్ రవి పిల్లై, లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ టిఎస్ కళ్యాణ్ రామన్ కూడా తలో 5 కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు సినిమా బృందాలు ప్రకటించాయి. త్వరలో జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. సొంత జిల్లాలో పనిచేసే అధికారులను బదిలీ చేయాలని కేంద్ర పాలిత పాలన యంత్రాంగానికి సూచించింది. అధికారుల బదిలీపై మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్తో సహా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను సమీకరించాలని ఇప్పటికే ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో రిజిస్టర్ అయిన గుర్తింపు లేని పార్టీల నుంచి ఉమ్మడి గుర్తు కేటాయింపుపై దరఖాస్తులు స్వీకరించాలని జూన్లోనే ఈసీ నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో హజరత్ సయ్యద్ షా మస్తానయ్య 389 ఉరుసు ఘనంగా జరిగింది. మహోత్సవాన్ని పురస్కరించుకొని మస్తానయ్య ఉరుసును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు భారీగా తరలివచ్చి సందడి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో చేరడంతో పూరవీధులు కిక్కిరిసిపోయాయి. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వామివారి గుర్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూరవీధుల్లో ఊరేగించారు. ఏపీలోని కోనసీమ జిల్లాలో గోదావరి తగ్గుముఖం పట్టడంతో ముంపునకు గురైన లంక గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వరద బాధితులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. పశువులకు దాన అందజేశారు. 100 ఎకరాల్లో వరద ముంపునకు గురైన కుళ్ళిపోయిన కూరగాయల తోటలు చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లకు చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం బాబుకు పండితులు తీర్థప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడికశీర నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ప్రజావేదిక కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.